ఐపీఎల్ 2025 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో కరుణ్ నాయర్, జస్ప్రీత్ బుమ్రా మధ్య వాగ్వాదం జరిగిన సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఢిల్లీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బుమ్రా బౌలింగ్కు వచ్చాడు. అప్పటికే ఫుల్ స్వింగ్లో బ్యాటింగ్ చేస్తున్న కరుణ్ నాయర్ బుమ్రాను టార్గెట్ చేశాడు. తొలి ఓవర్లో 10కి పైగా పరుగులు రాబట్టాడు. పవర్ ప్లే చివరి ఓవర్లో బుమ్రా బౌలింగ్లో కరుణ్ 2 సిక్స్లు, 4తో సహా 18 పరుగులు బాదాడు. ఇదే ఓవర్ చివరి బంతికి 2 పరుగులు తీస్తూ బుమ్రాను ఢీకొట్టాడు. దీంతో ఇరువురు వాగ్వాదానికి దిగారు. కరుణ్ క్షమాపణలు చెప్పినా బుమ్రా అసంతృప్తి వ్యక్తం చేశాడు. చివరికి అంపైర్లు కలిగించుకుని గొడవను సద్దుమణిగించారు. ఈ ఘర్షణకు అంపైర్లు మధ్యలోకి వెళ్లి పరిస్థితిని చక్కదిద్దారు. ఇక వీరి వాగ్వాదం జరుగుతుండగా ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మైదానంలో విచిత్రంగా నవ్వుతూ కనిపించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హిట్ మ్యాన్ సునిశితంగా స్పందించడం అభిమానులకు వినోదంగా మారింది. కరుణ్ నాయర్ చాలా కాలం తర్వాత, అంటే దాదాపు 7 ఏళ్ల తర్వాత ఐపీఎల్ ఆడుతున్నాడు. రీఎంట్రీలోనే తుఫాన్ ఇన్నింగ్స్ ఆడి ఆకట్టుకున్నాడు. ఈ సమయంలో బుమ్రా బౌలింగ్ను చిత్తు చేశాడు. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 12 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ను ఓడించింది. ముంబై నిర్దేశించిన 206 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఢిల్లీ 193 పరుగులకే ఆలౌట్ అయింది. కరుణ్ నాయర్ 40 బంతుల్లో 89 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అతడు క్రీజ్లో ఉన్నంతసేపు డీసీ విజయం లాంఛనమే అనిపించింది. కానీ అతడు పెవిలియన్ చేరడం, ఆఖర్లో ఢిల్లీ వరుస రన్అట్స్ ఆ జట్టుకు గెలుపును దూరం చేశాయి.